రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే రోహిత్ రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదని, అభివృద్ధి పేరుతో దోపిడీ, అవినీతి మాత్రమే జరిగిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం 3వ వార్డు, 9వ వార్డు, 11వ వార్డు, 12వ వార్డులో పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ప్రభుత్వ పథకాలు పేరుకే పరిమితమయ్యాయని, లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందలేదని ఆరోపించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని, పట్టణాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే రోహిత్ రావు హామీ ఇచ్చారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, పేదల ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ దత్తత తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పిన మాజీ మంత్రి హరీష్ రావు ఏం చేశాడో తెలపాలని డిమాండ్ చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్ర భవిష్యత్ ప్రజల చేతుల్లోనే ఉందని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభ్యర్థులు గుగులోతు రవి, దేవుని రంజిత్, డాకీ శ్యామల, స్వామి పోచమ్మల నవనీత గణేశాతో పాటు పార్టీ నాయకులు మహిపాల్ రెడ్డి, సారఫ్ యాదగిరి, గజవాడ నాగరాజు, దేమే యాదగిరి, చింతల స్వామితో పాటు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆడో ఈడో వచ్చి మాయమాటలు చెప్తారు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఆడో ఈడో చెప్పిన మాయమాటలు, మోసపు మాటలు వింటే మన 5 ఏళ్లు కూడా వృధా అవుతాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే అది చెయ్యాలనుకున్నా ఏం చేయలేరు. ఎందుకంటే ఎమ్మెల్యేగా మీ బిడ్డ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాకి శ్యామల గారు, డాకి స్వామి గారు గెలుస్తేనే ఇవాళ మన గల్లీ అభివృద్ధి అవుతుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి తల్లి, 10 ఏళ్లు మనం అవకాశం ఇచ్చిన వాళ్ళకి, దొంగలకి 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అవకాశం ఇస్తే ఏమైనా చేసిర్రా అని అడుగుతా ఉన్నా. 10 ఏళ్లు ఏం చేయనోడు, 10 ఏళ్లు ఏం బీకనోడు ఇప్పుడు కొత్తగా చేస్తాడా అని నేను అడుగుతా ఉన్నా. చేయాలనుకున్నా చేయలేడు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ మాయ మాటలు, మోసపు మాటలకు నమ్మొద్దు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. వాళ్ళకు ఓటేస్తే అది వాళ్ళ జేబులు నింపుకోవడానికి, మళ్ళా వాళ్ళు దోచుకోవడానికి, దాచుకోవడానికి పనిచేస్తే తప్ప ఇంకొకటి కాదు. ఆడో ఈడో వేరోడు కూడా వస్తాడు, నేను ఇండిపెండెంట్ అంటాడు, నేను ఇంకోటి అంటాడు, అదంటాడు, ఇదంటాడు. వాళ్ళందరికీ వేస్తే మన ఓటు మరి గంగలకు పోయినట్టే, మన ఓటు ఆగమైపోయినట్టే. ఎందుకంటే ఇలా మన గల్లీ అభివృద్ధి కావాలంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఎందుకంటే 10 ఏళ్లు ఇంతకు ముందు ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవడున్న ఆడు ఈడు అందరూ మనల్ని మోసం చేసారు. ఇలా డబుల్ బెడ్రూమ్లు అన్నారు, 10 ఏళ్ళు ఒక్క డబుల్ బెడ్రూమ్ అని వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. 10 ఏళ్ళు రేషన్ కార్డులు అన్నారు, ఒక్క రేషన్ కార్డు అని వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. 10 ఏళ్లల్లా మొత్తం మన పిల్లల జీవితం ఆగమైపోయింది, మన 10 ఏళ్ళు ఆగమైపోయినాయి. పోయిన 10 ఏళ్ళు మళ్ళీ వస్తాయా అని నేను అడుగుతా ఉన్నా. పోయిన 10 ఏళ్ళు మళ్ళీ రావు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉన్నది. ఇవాళ 2 ఏళ్లలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవ, సంక్షేమ కార్యక్రమాలు మనం చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా, ప్రతి వార్డులో కూడా ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తా ఉన్నాం. ఇవాళ 10 ఏళ్ల కింద మనం ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తే 10 ఏళ్ల తర్వాత మళ్ళా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మనమే ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నాం తప్ప 10 ఏళ్ళు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇయ్యలే. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటాం. ఏమన్నా తప్పు చెప్తున్నాను నేను? ఏమన్నా మాయమాటలు చెప్తున్నానా? ఉన్నాయో చెప్తున్నా కదా. కాబట్టి నేను ఏమంటా ఉన్నా అంటే ఇవాళ రేషన్ కార్డులు ఇస్తున్నాం. మా మహిళలు, మా యువకులు, మా పిల్లలు బాగుండాలని, అందరూ మంచిగా తినాలని సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. సన్నబియ్యం వస్తున్నాయా లేదా మీకు? సన్నబియ్యం వచ్చిన వాళ్ళు అందరూ గట్టిగా సప్పట్లు కొట్టాలి మీరు. సన్నబియ్యం ప్రతి ఒక్కరు కూడా ఇలా సన్నబియ్యం వస్తూ ఉన్నది. 10 ఏళ్ళు మనం ఏం తిన్నాం, ఏం చేసినామని ఎవరైనా పట్టించుకుర్రా? 10 ఏళ్ళు ఎవరు పట్టించుకోలే. కనీసం మన కష్టాలు చెప్పుకుందాం అనుకున్నా కానీ ఎవరు మన దగ్గరికి రాలే. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే కాదు, ఇలా ఎవరైనా కరెంటు బిల్ కడుతుర్రా? కరెంటు బిల్ కడుతుర్రా? మీరు కడుతుర్రా? తల్లి వెనకాల ఉన్నోళ్ళు మీరు కడుతుర్రా? అక్కడ ఉన్నోళ్ళు ఇవాళ ఒక్కోళ్ళు కూడా కరెంటు బిల్లు కడతలేరు. అంటే ఇవాళ కరెంటు ఫ్రీ, సన్నబియ్యం ఇస్తున్నాం,
ఫ్రీ బస్ ఇస్తున్నాం, ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా 2 ఏళ్ల వ్యవధిలోనే మనం ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇదే కాదు, ఇవన్నీ కూడా మీరు 10 ఏళ్ళ అవకాశం ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి మన ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసి మన రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం జరిగింది. నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నా. పూర్తిగా అప్పులపాలు చేసేసిండు, నాశనం చేసేసిండు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అయినప్పటికీ కూడా మన మహిళలు బాగుండాలా, మన గల్లీలు బాగుండాలనే ఉద్దేశంతో ఇలా అభివృద్ధి, సేవ, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇంకేమైనా ఇచ్చేది ఉంటే కూడా అన్ని కూడా మీకు అందజేసే బాధ్యత కూడా నాది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇలా సగం పనులు మనకొద్దు. మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తేనే మనం అభివృద్ధిలో ముందుకు పోతాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తేనే అన్ని విధాలుగా మన కష్టాలు తీరుతాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మీరు నా ముఖం చూసి వేయండి, నా ముఖం చూసి చేతు గుర్తుకు వేయండి. అదే విధంగా ఇంకో విషయం చెప్తా. ఇక బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర మన దగ్గర దోచుకొని దాచుకున్న పైసలు మస్తున్నాయి, నల్లధనం మస్తున్నాయి. పైసలు ఇస్తే బరాబర్ తీసుకోండి, వద్దనద్దు. 5,000 ఇస్తే 10,000 కావాలని గుంజుకోండి, అవసరమైన మన బట్టలు కూడా గుంజుకొని తప్పు లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇలా బాధతో చెప్తా ఉన్నా. ఎందుకంటే మన పైసలు కదా వాళ్ళు దోచుకున్నది, మన పైసలు ఇలా ఆవేదనతోటి, బాధతోటి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నా. నేను ఎవరిని సామాన్యంగా తిట్టా, కానీ నా ప్రజల జోలికి వస్తే తిట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే మీరు నన్ను నమ్మి గెలిపించారు కదా. ఇవాళ ఒకడు దొంగ ఉన్నాడు, హరీష్ రావు అనేటోడు ఒకడు దొంగ లంగా లుచ్చాగాడు ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు, రామాయణపేటని దత్తత తీసుకుంటా, ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పి అన్ని మాయ మాటలు చెప్పిండు. ఆ రోజు పోతే మళ్ళా ఇయ్యాలటి దాకా రాలే, మనకి ఏం చేయలే. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే కాదు, మరి నన్ను మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాక పక్కనే రామాయణపేట మెయిన్ రోడ్ మీద మరి ఇంతకుముందు మన పిల్లలు చదువుకోవాలంటే కామారెడ్డో, గజ్వేలో, ఏడికో పంపించాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది మరి మీరు నన్ను గెలిపించుకున్న వెంటనే పక్కనే రామాయణపేట మెయిన్ రోడ్ మీద దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్లతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా మనం తెచ్చుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఈ స్కూల్ అంటే ఎవరి కోసం మంచిది? మన పిల్లలకే మంచిది కదా. మన పిల్లలు చదువుకుంటే మనకే మంచిది కదా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 ఏళ్ళు ఏం రాలే మనకి, 10 ఏళ్ళు మన రామాయణపేటకి ఏం చేయలే. మనం 30-40 ఏళ్ళు వెనకబడిపోయినాం మన రామాయణపేట. అప్పుడు ఏదున్నా మైనంపల్లి హనుమంతరావు గారు చేస్తే తర్వాత మనమే చేస్తున్నాం తప్ప మధ్యలో మనం ఎవరు పట్టించుకోలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇవాళ మరి వీళ్ళు గెలుస్తేనే మాకు బలం. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తేనే మనకు బలం, మనం అభివృద్ధి చేయగలుగుతాం. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం, ఆశీస్సులు, దీవెన, దయ మా మీద ఉంటదని చెప్పి ఆశిస్తూ మరి ముగిస్తా ఉన్నాం. తల్లి ఏదున్నా అన్ని విధాలుగా కూడా నేనుంటా, అన్ని కష్టాలు నేను తీరుస్తా. ఆమెతో పని చేపించే బాధ్యత కూడా నాది, పనిచేసే బాధ్యత నాది, పని చేపించే బాధ్యత కూడా నాది. కాబట్టి మరి మీరు చెయ్యి గుర్తుకు ఓటేసి డాకి శ్యామల గారిని, డాకి స్వామి గారిని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. ఏ గుర్తుకు ఓటేస్తారు? అందరు 2 చేతులు లేపాలి జరా. ఓ అమ్మ వెనకాల జోష్లో చెప్తుంది.